హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈ వీడియోలో టెట్ 2026 పేపర్ 1 జనవరి 8 రోజు షిఫ్ట్ 1లో అడిగిన మ్యాథ్స్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీ యొక్క ఒక్క లైకే ఈ వీడియోని మరింత మందికి చేరువయ్యేలా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుగా లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అని అడిగారు. ఇక్కడ 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మీన్స్ 2 ఇంటూ 2 4 అవుతుంది. 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4 స్క్వేర్ అవుతుంది. మళ్ళీ 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 16 అవుతుంది. ఇక్కడ ఆన్సర్ 16. ఒక రవాణా సంస్థకు కొన్ని వ్యాన్లు 4 చక్రాలు కలిగినవి మరియు కొన్ని మినీ ట్రక్కులు 6 చక్రాలు ఉన్నాయి. మొత్తం 25 వాహనాలు మరియు 120 చక్రాలు ఉన్నాయి. అయితే ఎన్ని వ్యాన్లు ఉన్నాయి? ఇక్కడ కొన్ని వ్యాన్లు మరియు కొన్ని మినీ ట్రక్కుల మొత్తం 25 వాహనాలు అన్నారు. మొత్తం అంటే వ్యాన్లు ఎక్స్ అనుకుంటే, అలాగే మినీ ట్రక్కులు వై అనుకున్నాం అనుకో, వీటి రెండింటిని ప్లస్ చేస్తే మొత్తం 25 వాహనాలు ఉన్నాయి. అలాగే చక్రాలు కూడా ఇచ్చాడు. వ్యాన్లకు చక్రాలు 4 ఉంటాయి కాబట్టి 4x ప్లస్ మినీ ట్రక్కుకి 6 చక్రాలు కాబట్టి 6y. ఈ మొత్తం చక్రాలు 120 చక్రాలు ఉన్నాయి. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే ఇక్కడ మనకి ఎన్ని వ్యాన్లు అని అడిగారు. ఎన్ని వ్యాన్లు అంటే ఎక్స్ ఈజ్వల్ ఎంత అని అడిగి దీని నుండి మనం ఎక్స్ కనుక్కోవాలి. కాబట్టి ఈక్వేషన్ 1 నుండి వై విలువ వస్తే కదా, వై ఈజ్వల్ టు 25 మైనస్ ఎక్స్ వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4x ప్లస్ 6 25 6 ఇంటూ 25 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120. 4x ప్లస్ 6 ఇంటూ 25 150 అవుతుంది. 150 మైనస్ 65 ఈజ్ ఈక్వల్ టు 120. ఇక్కడ 4x మైనస్ 6x మైనస్ 2x అవుతుంది. ఇక 120 దీన్ని ఇటువైపు తీసుకెళ్తే మైనస్ అవుతాయి కాబట్టి మైనస్ 30 అవుతుంది. ఇక మైనస్ మైనస్ క్యాన్సిల్. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 30/2 అంటే 2తో క్యాన్సిల్ ఇస్తే 15. x ఈజ్ ఈక్వల్ టు 15 వస్తుంది. ఇక్కడ మనకి వ్యాన్లు ఎన్ని అడిగారు? వ్యాన్లు 15. ఇక్కడ ఆప్షన్లో 15 ఉంది కాబట్టి 15 కరెక్ట్ ఆన్సర్. ఒక త్రిభుజం యొక్క ప్రతి భుజం పొడవు దాని చుట్టుకొలతలో 3వ వంతు ఉంటే అది ఏ రకమైన త్రిభుజం? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. సమబాహు లంబకోణ త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, విషమబాహు త్రిభుజం అనే ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, దాని చుట్టుకొలతలో 3వ వంతు అని ఇచ్చారు. ఇంకా మనకు సమబాహు త్రిభుజం చుట్టుకొలత 3a అవుతుంది. భుజము ఏ కదా, ఇది 3వ వంతు అవుతుంది కదా అండి. చుట్టుకొలతలో 3వ వంతు భుజం అంటే సమబాహు త్రిభుజం అనేది ఆన్సర్ అవుతుంది. ఒక చతురస్రం మరియు దీర్ఘ చతురస్రం సమాన వైశాల్యం కలిగి ఉన్నాయి. ఆ చతురస్రం యొక్క ప్రతి భుజం పొడవు 6 సెంటీమీటర్లు మరియు దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు. అయితే దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు అని అడిగారు. ఇక్కడ మనకు చతురస్రము చుట్టుకొలత అలాగే చతురస్ర వైశాల్యము దీర్ఘ చతురస్ర వైశాల్యం సమానం అన్నారు కాబట్టి చతురస్ర వైశాల్యం a² ఈజ్ ఈక్వల్ టు దీర్ఘ చతురస్ర వైశాల్యం l ఇంటూ b. ఇవి రెండు సమానం, ఈక్వల్. మళ్ళీ ఇక్కడ ఏమిచ్చిండ్రు? చతురస్రం యొక్క భుజం పొడవు ఇచ్చారు. భుజం పొడవు 6 సెంటీమీటర్లు అంటే a ఈజ్ ఈక్వల్ 6 కాబట్టి 6² అంటే 6 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు. తర్వాత దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఇచ్చారు. పొడవు 12 ఇచ్చారు, లెంత్ ఇచ్చారు. అలాగే b ఎంత అని అడిగారు. మనకు వెడల్పు ఎంత అని అడిగారు. ఇక్కడ మనకు ఇది అనుకుంటే సరిపోతాయి. ఇక్కడ 6 తోటి క్యాన్సిల్ అయితే 6 1 జా 6 2 జా 2 1 జా 2 3 జా అంటే b ఈజ్ ఈక్వల్ టు
3. ఇక్కడ మనకు ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ 3 ఉంది కదా, ఇదే కరెక్ట్ ఆన్సర్. బ్రాకెట్ ఓపెన్ 14 మైనస్ బ్రాకెట్ ఓపెన్ 2 into 5 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ బ్రాకెట్ ఓపెన్ 3/2 ప్లస్ 2 బ్రాకెట్ క్లోజ్. ఇలా ఇచ్చారు. బద్మాష్ రూల్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. బద్మాష్ రూల్ దీని ప్రకారం చేయాలండి. ముందు బ్రాకెట్లో ఉన్నవి, తర్వాత ఆఫ్, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ ప్రకారం ఇవి చేయాలి. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నాయి చూద్దాం. 14 మైనస్ 2 into 5 10 అవుతుంది. 10 ప్లస్ మళ్ళీ ఇక్కడ 3/2 ప్లస్ 2 ఉంది కాబట్టి దాన్ని ప్లస్ చేద్దాం. 2 3 ప్లస్ 4 అవుతుంది. బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు 14 మైనస్ 10 4 ప్లస్ ఇక్కడ 7/2 వస్తుంది. మళ్ళీ దీన్ని ప్లస్ చేస్తే 8 ప్లస్ 7/2 15/2 వస్తుంది. దీన్ని మళ్ళీ అపక్రమ భిన్నాలకు మార్చుకుంటే 2 7 14 1/2 వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షనే ఉంది. 7 into 7 ప్లస్ 1/2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాతి ప్రశ్న 5 సంఖ్యల సగటు 96. ఆ సంఖ్యలలో ఒకదాన్ని తొలగిస్తే సగటు 97 అవుతుంది. అయినా తొలగించిన సంఖ్య ఏది అని అడిగారు. ఇక్కడ 5 సంఖ్యల సగటు అనుకుందాం. 5 సంఖ్యల సగటు అంటే రాసిన మొత్తం వాటి ఎంతనో మనకు తెలియదు. వాటి మొత్తం బై 5 సంఖ్యలు, వాటి సగటు 96. ఇప్పుడు వాటి మొత్తం కనుక్కోవాలి. వాటి మొత్తం అంటే 96 into 5 వేస్తే వాటి మొత్తం వస్తుంది. 96 into 5 వేస్తే 480 వస్తుంది. అంటే రాశుల మొత్తం 5 సంఖ్యల మొత్తం 480. ఆ 5 సంఖ్యల నుండి ఒక సంఖ్య 97ని తీసివేసిళ్ళు. అంటే ఇప్పుడు ఎన్ని సంఖ్యలు ఉంటాయి? 4. రాశుల మొత్తము బై రాశుల సంఖ్య 4. అయితే ఒక సంఖ్యను తీసివేస్తే, ఈ 5 సంఖ్యల నుండి ఒక సంఖ్యను తీసివేస్తే సగటు 97 అవుతుంది. ఒక సంఖ్య, ఆ సంఖ్య ఏదో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఇక్కడ ఎక్స్ అంటే 480 మైనస్ ఒక సంఖ్య ఎక్స్ తీసేస్తే అందులోకి మొత్తం సంఖ్యలు 4 అవుతాయి. కాబట్టి అప్పుడు సగటు 97 అని మనకు ఇచ్చారు. అక్కడ మనం ఎక్స్ కనుక్కోవాలి, తొలగించిన సంఖ్య ఏదో కనుక్కోవాలి. 480 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 97. ఇటు పోతే ఇంటూ అవుతాయి కాబట్టి ఇంటూ 4. 4 7 28, 4 9 36, 38. 480 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 388 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 480 మైనస్ 388 అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 92 అనేది వస్తుంది. ఇక్కడ తొలగించిన సంఖ్య 92. ఒక చతురస్రం చుట్టుకొలత 64 సెంటీమీటర్లు అయితే ఆ చతురస్రం వైశాల్యం అని అడిగారు. ఇక్కడ చతురస్రం చుట్టుకొలత మనకి ఇచ్చారు. చతురస్రం చుట్టుకొలత 4a = 64 ఇచ్చారు. దీని నుండి మనకు ఏ కనుకోవచ్చు కదా, a = 16 వస్తుంది. అక్కడ చతురస్రం వైశాల్యం అడిగారు. చతురస్రం వైశాల్యం అంటే a² అంటే 16 into 16. 16 256. 16 square = 256. ఇక్కడ 256 ఆన్సర్లో ఉంది, ఆప్షన్స్లలో ఉంది. ఇదే కరెక్ట్ ఆన్సర్. తర్వాతి ప్రశ్న 5 9 8 మరియు 6 అంకెలను ఒకేసారి ఉపయోగించి ఏర్పరచగల అతిపెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యల మధ్య భేదం ఎంత అని అడిగారు. ఇక్కడ మనకు సంఖ్యలు ఇచ్చారు, దాని నుండి ఏర్పడే పెద్ద సంఖ్య, అతిపెద్ద సంఖ్య అంటే ఈ నెంబర్స్ని పెద్ద నుండి చిన్నకి అవరోహణ క్రమంలో రాయాలి. ఇక్కడ 9
865 9865 అనేది పెద్ద సంఖ్య అవుతుంది. తర్వాత వీటితో ఏర్పడే చిన్న సంఖ్య అతి చిన్న సంఖ్య రివర్స్ చిన్న నుండి పెద్ద రాస్తే అతి చిన్న సంఖ్య అవుతుంది. 5689 అని చిన్న సంఖ్య అవుతుంది. ఇప్పుడు ఏమడిగారు, వాటి మధ్య భేదం ఎంత అని అడిగారు. భేదం అంటే మైనస్ చేయాలి. ఇప్పుడు మైనస్ చేద్దాం. 15 - 9 చేస్తే 6. ఇక్కడ వాటిని మైనస్ చేస్తే మనకు ఆన్సర్ 4176 వచ్చింది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది, 4176 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 30,285లో 3 యొక్క స్థాన విలువ మరియు 8 యొక్క స్థాన విలువల భేదం ఎంత అని అడిగారు. ఇక్కడ చూసుకుంటే 3 యొక్క స్థాన విలువ మనం చదివేటప్పుడు 30,000 అని చదువుతున్నాం కాబట్టి దాని యొక్క స్థాన విలువ 30,000. 3 యొక్క స్థాన విలువ 30,000. అలాగే 8 యొక్క స్థాన విలువ 8 టెన్స్ ప్లేస్లో ఉంది, 10ల స్థానంలోకి ఉన్నాయి కాబట్టి 80 దాని స్థాన విలువ అవుతుంది. వీటి మధ్య భేదం అడిగారు. భేదం మైనస్ చేయాలి. వీటిని మైనస్ చేస్తే 29,920 ఆన్సర్ వస్తుంది. ఇక ఫస్ట్ ఆప్షన్ ఉంది, 29,920. ఒక చదరపు మీటరు ఎన్ని చదరపు సెంటీమీటర్లకు సమానం అని అడిగారు. ఒక చదరపు, ఇక్కడ మనకు మీటర్ అడగలేరు, చదరపు మీటర్ అడిగారు. చదరం అంటే చతురస్రం మీటర్ అన్నారు. ఒక చదరానికి మీటర్ అంటే ఇటు ఇటు 2 సైడ్లు ఉంటాయి కాబట్టి ఇటు 100 సెంటీమీటర్లు ఉంటాయి, ఇటు 100 సెంటీమీటర్లు ఉంటాయి. 100 × 100 సెంటీమీటర్లు అంటే 10,000 సెంటీమీటర్లు అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాతి ప్రశ్న డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. సంపూర్ణ కోణం యొక్క కొలత. సంపూర్ణ కోణం యొక్క కొలత 360 degrees. ఒక సంఖ్య 2 రేట్ల నుండి 13ను తీసివేస్తే 25 వస్తుంది. దీనిని సమీకరణం రూపంలో వ్యక్తపరచండి అని అడిగారు. ఇక్కడ ఒక సంఖ్య x అనుకుంటే దాని 2 రేట్లు అంటే 2x. 2x నుండి 13 తొలగించాలి అంటే తొలగించాలంటే మైనస్ 2x - 13 తొలగిస్తే 25 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 25 వస్తుంది. ఇది సమీకరణం. 2x - 13 ఈజ్ ఈక్వల్ 25 అనేది సమీకరణం అవుతుంది. ఒక దుకాణదారుడు 960 రూపాయలు ఖరీదు చేసే బ్యాగుపై 30% డిస్కౌంట్ ఇస్తే కస్టమర్ చెల్లించవలసిన మొత్తం అని అడిగారు. ఇక్కడ దుకాణదారుడు మనకు అంటే దాని అసలు విలువ 960 అంటే 100%. దాని వాల్యూ అంటే దాని ఖరీదు 100%. ఈ 100%కు 960 అయితే దాంట్లో వచ్చి 30% డిస్కౌంట్ ఇచ్చేయండి. ఇప్పుడు 100లకి మనకు 30% డిస్కౌంట్ ఇస్తే దాన్ని మనకు 70%కి అమ్ముతున్నట్టు. ఇప్పుడు 100%కి 960 అయితే 70%కి ఎంత అవుతుంది దాని వాల్యూ. దీన్ని క్రాస్ మల్టిఫై చేయాలి. 960 × 70/100. ఇక జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 96 × 7 చేయాలి. 672కి 72 అనేది కస్టమర్ చెల్లించవలసిన మొత్తం. ఇక ఫస్ట్ ఆప్షన్ ఉంది, 672 రూపీస్ కస్టమర్ చెల్లించాలి. ఒక వృత్తంలో వరుసగా వ్యాసం మరియు వ్యాసార్థాల నిష్పత్తి అని అడిగారు. వృత్తం యొక్క వ్యాసం r అలాగే వ్యాసార్థం అనేది 2r అవుతుంది కదా. వీటి నిష్పత్తి అడిగారు. వ్యాసము అలాగే వ్యాసార్థం. వ్యాసార్థం అంటే వ్యాసంలో సగం కాబట్టి ఇది 2r అవుతుంది. వీటి నిష్పత్తి r క్యాన్సిల్ అయితే 1:2. ఇక్కడ ఆప్షన్ 3 1:2. 1 నిష్పత్తి 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తరువాతి ప్రశ్న, చతురస్రాకార పిరమిడ్లో ఉండే త్రిభుజాకార ముఖాల సంఖ్య ఎంత అని అడిగారు. ఇక్కడ చతురస్రాకార పిరమిడ్, దీన్ని ఇలా పిరమిడ్ గీస్తేనే కదా ఇలా చతురస్రాకార పిరమిడ్ ఇలా ఉంటుంది. అంటే ఇట్లా
ఇలా ఉంటుంది చతురస్రాకార పిరమిడ్. ఇక్కడ దీనిలో ఏర్పడే త్రిభుజ ముఖాలు 4 ఉంటాయి, 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి ఏర్పడే త్రిభుజాకార ముఖాల సంఖ్య 4 అవుతుంది. తరువాతి ప్రశ్న, ఎంత మొత్తంలో 25% ధనం 240 రూపాయలు 15 + 1/2%, 12 + 1/2%కి సమానం అని అడిగారు. ఇక్కడ మనకు ఎంత మొత్తంలో 25% అని అడిగారు. ఎంత మొత్తం మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఇంటూ 25% అంటే 25/100. ఈ ధనం అనేది 240 రూపాయల్లో 12 1/2%, అంటే దాన్ని మనం అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటే 25/2% కాబట్టి 100. దీనికి సమానం అన్నాడు కాబట్టి మధ్యలో ఈక్వల్ పెట్టినాం. ఇక్కడ క్యాన్సల్ వేసుకుంటే 100 క్యాన్సల్, 25 క్యాన్సల్. ఇక్కడ 2 1 2 2 ఎక్స్ = 120. ఇక్కడ ఎంత పర్సెంట్, ఏ సంఖ్య అంటే ఎంత మొత్తము అంటే 120 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 4 ఆప్షన్ ఉన్నది, 120 అనేది కరెక్ట్ ఆన్సర్. 1.06 హోల్ స్క్వేర్ మైనస్ 0.94 హోల్ స్క్వేర్ = ఎంత అని అడిగారు. ఇక్కడ ఈ క్వశ్చన్ దీనికి చూస్తుంటే a² - b² ఫార్ములా లాగా ఉంది కాబట్టి a + b × a - b లాగా రాద్దాం దీన్ని. 1.06 + 0.94 ఇంటూ 1.06 - 0.94. ఇక్కడ దీన్ని ప్లస్ చేస్తే 2 వస్తుంది. 2 ఇంటూ ఇక్కడ దీన్ని మైనస్ చేస్తే 0.12 వస్తుంది. ఇక 2 ఇంటూ 0.12 అంటే 0.24 అనేది ఆన్సర్ అవుతుంది. 11√2 సెంటీమీటర్ల కర్ణం కలిగిన చతురస్ర వైశాల్యం ఎంత అని అడిగారు. ఇక చతురస్ర కర్ణము అంటే √2a = 11√2 అన్నారు. ఇక్కడ √2 క్యాన్సిల్ అయితే మనకు చతురస్రం యొక్క భుజం a = 11 వచ్చింది. ఇక మనకు అడిగింది చతురస్ర వైశాల్యం అడిగింది. చతురస్ర వైశాల్యం ఫార్ములా a² అంటే 11 × 11. ఇక్కడ మనకు ఆన్సర్ 11 × 11 అంటే 121 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాతి ప్రశ్న, 1,60,000 = ఎంత అని అడిగారు. దీన్ని ఘాతాంక రూపంలో రాయమన్నాడు కాబట్టి మనం కాసాగు చేద్దాం. దీన్ని ఇక్కడ ఫస్ట్ 5 తోటి కాసాగు చేద్దాం. 5 3 5 2 0 0 0. మళ్ళీ 5 తోటి కాసాగు చేస్తే 5 6 5 4 0 0. మళ్ళీ 5 తోటి వేస్తే 5 3 5 1 5 2 5 8 మళ్ళీ 0. మళ్ళీ 5 తోటి కాసాగా వేస్తే 5 2 5 5 5 6. ఇప్పుడు 2 తోటి కాసాగా వేస్తే 2 1 2 2 2 8. మళ్ళీ 2 తోటి వేస్తే 2 6 2 4. 2 తోటి వేస్తే 2 32 2 16 2 18 8 2 4 2 2. ఇక మనకి 1 2 3 4 5 6 7 8 2 పవర్ 8 ఇంటూ 5 పవర్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం 2 పవర్ 8 ఇంటూ 5 పవర్ 4 అనేది ఆన్సర్. ఒక తరగతిలో 144 మంది విద్యార్థులలో 3/9 వంతు విద్యార్థులు క్రికెట్ ఆడుతారు, 4/9 వంతు విద్యార్థులు బాస్కెట్బాల్ ఆడుతారు మరియు మిగిలిన వారు హాకీ ఆడతారు. హాకీ ఆడే విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగారు. ఇక్కడ మనకు క్రికెట్ ఆడేవాళ్ళు 3/9, అలాగే బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు 4/9. ఇక్కడ మనం గమనిస్తే తరగతిలో మొత్తం విద్యార్థులు 144 ఉంటే తరగతిలోని విద్యార్థులని 9 భాగాలుగా వేసిండ్రు. 9 భాగాలుగా వేస్తే అందులో 3/9 భాగం వాళ్ళు క్రికెట్ ఆడతారు, 4/9 బాస్కెట్బాల్ ఆడతారు.
అంటే మిగిలింది ఎంత, ఇంకా 3/3 + 4 అంటే 7/9 మెంబర్స్ క్రికెట్ ప్లస్ బాస్కెట్బాల్ ఆడతారు. అంటే 2/9 మెంబర్స్ 2/9 వాళ్ళు హాకీ ఆడతారు అన్నట్టు. అంటే ఇక్కడ 144లో 2/9 భాగం ఎంతమంది అని అర్థం. అంటే హాకీ ఆడేవాళ్ళు 2/9 కాబట్టి చేస్తే 9 1 జా 9 1 జా 9 6 జా 16 × 2 32 మెంబర్స్ హాకీ ఆడతారు.